హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజస్ క్లౌడ్ కిచెన్. ఇవాల్టి రెసిపీ మునగాకు కారపొడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ మునగాకుని సర్వరోగ నివారణి అంటారండి. ఈ మునగాకుని ఏ రూపంలో తీసుకున్నా హెల్త్ బెనిఫిట్స్ అనేటివి చాలా ఉంటాయండి. మునగాకు కారపొడి కోసం ఇక్కడ నేను ఒక పెద్ద సైజు మునగాకు కట్టను తీసుకొని శుభ్రం చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసేసి అందులోకి 15 ఎండుమిరపకాయలు అయితే వేసుకుంటున్నానండి. అలాగే హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేయించుకుంటున్నానండి రంగు మారే వరకు. ఇప్పుడు ఇందులోనే గుప్పెడంతా కరివేపాకును కూడా వేసేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇవన్నీ రంగు మారే వరకు వేయించేసుకోవాలి. ఇవి వేగిపోయాయి. ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 100 గ్రామ్స్ పల్లీలను అయితే తీసుకుంటున్నానండి. పల్లీలను ఈ విధంగా వేయించుకోవాలి దోరగా. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ మినప్పప్పు, అలాగే 3 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్రను వేసేసి వేయించుకుంటున్నానండి. ఆయిల్ అయితే వేసుకోలేదు ఇక్కడ నేను, అలాగే వేయిస్తున్నాను. ఇవన్నీ సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండుని అయితే యాడ్ చేసేసి వేయించుకుంటున్నాను. ఇవన్నీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మాడిపోతాయి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి ఇలా తీసుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకునైతే వేసుకోవాలండి. మునగాకునంతా ఈ విధంగా వేయించుకోవాలి. ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అయితే ఎక్కువ పట్టదు. మునగాకంతా బాగా ఫ్రై అయిపోయే విధంగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్స్ కళ్ళుప్పు అండి, లావు ఉప్పు అంటారు కదా, ఆ ఉప్పును వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసి ఒకసారి వేయించుకుంటున్నాను మొత్తమును. మునగాకైతే ఈ విధంగా వేగిపోయిందండి. రంగు కూడా చేంజ్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నానండి. ఇవన్నీ చల్లగా అయిపోవాలి. ఇదిగోండి, మునగాకు అనేది ఈ విధంగా క్రిస్పీగా అయిపోయింది చూడండి. చేత్తో మెదిపితే పౌడర్ లాగా అయిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. నేను సాల్ట్ ఆల్రెడీ మునగాకులో యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ చూసి వేసుకోండి. ఈ విధంగా బరకగా పౌడర్ చేసుకోవాలండి. ఈ మునగాకు కారపొడి వైట్ రైస్లోకి, ఇడ్లీ దోశల్లోకి నెయ్యితో పాటు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.